శేష్ గారు, అన్ని పార్టీల అభిప్రాయాలు మీరు విన్నారు ఆల్రెడీ ఈ మీటింగ్ సంబంధించి. మీ ఒపీనియన్ ఏంటి ఈ మీటింగ్ మీద? అందరికీ నమస్కారం. పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహము, పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన విషయంలో అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని కాల్ఫర్ చేసింది. ఈ రోజు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 24 మంది తోటి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలనుకున్నారు. దానికి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ నుండి 8 మంది ఉన్నారు, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీజేపీ నుండి 8 మంది ఎంపీలు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎంఐఎం నుండి 1 లోక్సభ సభ్యులు ఉన్నారు. అంటే ఇటువైపు 12 మంది ఉన్నారు, ఖచ్చితంగా అటువైపు 12 మంది ఉన్నారు. బట్ అసలు ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గాని, లేకపోతే 2 కేంద్ర మంత్రులు గాని, బీజేపీకి సంబంధించినటువంటి 6 లోక్సభ సభ్యులు గాని వస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న మన ముందు ఉన్నది. సరే, మొత్తానికి అయితే ఈ సమావేశంలో అజెండా ఏంటి అని అంటే, ఒకటి 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 42% లోకల్ బాడీలు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ కు సంబంధించి అది శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపిస్తున్నాము. దాన్ని ఆమోదింపజేసుకోవటానికి మీ సహకారం కావాలని అడగటానికి ఒకటి అంశం ప్రతిపాదన. రెండో అంశం ప్రతిపాదన ఏంటి అంటే, ఇటీవలనే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి కలిసి ఒక 5 అంశాలను ప్రస్తావించారు. మెట్రో విస్తరణ, RRR కు సంబంధించి, సెమీ కండక్టర్ మిషన్ కు సంబంధించినటువంటిది, డ్రై పోర్ట్ కు సంబంధించినటువంటి అంశం. ఈ 5 అంశాల ప్రస్తావన మళ్ళొకసారి అజెండాలో ఇక్కడ వచ్చేది. ఇది రెండోది. మూడో అజెండా ఏంటి అని అంటే, విభజన చట్టంలో పొందుపరిచి 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి హామీలను ఎలా రాబట్టాలి అనేటటువంటి దానిపైన, ఈ 3 అంశాలపైన ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించబోతున్నారు అనే విషయాన్ని మనకి కనపడుతుంది. అయితే ఈ సమావేశం వెనుకాల ఉన్నటువంటిది ఏంటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా ఉంది. ఒకటి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు. ఈ 2 ప్రయోజనాలను అంతర్లీనంగా మనకు కనపడేది రాజకీయ ప్రయోజనం, బయటికి కనపడేది ఏంటి అంటే రాష్ట్ర ప్రయోజనం. ఈ 2 ప్రయోజనాలను ఆశించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఎంపీలతోటి అఖిలపక్ష సమావేశాన్ని పెట్టింది. ఎందుకు అనంటే, ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి విజయాలను సాధించింది. అంటే భారతీయ జనతా పార్టీ మంచి విజయాలను సాధించినటువంటి నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీని ఇరుకునబెట్టేటటువంటి నేపథ్యంలో ఈ అంశాల అజెండాని ముందుకు తీసుకొచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఇంకా రెండోది ఏంటి, రాష్ట్ర ప్రయోజనం ఏంటి అనంటే, గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఉన్నటువంటి అంశాన్ని బయటకు తీయాలి, ఎత్తి చూపాలి, పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పోరాడాలనేది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒక విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తేడా కనపడుతుంది. గత ప్రభుత్వం ఏంటి, ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం తోటి ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో అప్పటి ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాంతో మనం రావాల్సినటువంటి అనేక ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా తరచూ కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్లు, రిక్విజేషన్స్ ఇవ్వటం అనేది అభినందించాల్సినటువంటి అంశమే. ఇటీవల 36 సార్లు కలిసిండే 3 పైసలు తీసుకురాలే. మరి 3 పైసలు తీసుకురాలే, 3 పైసలు తీసుకురాలే. రామ్మోహన్ ఆగన ఎందుకు ఇంటర్ఫేర్ చేస్తావు? నీకు కూడా పోయిందే ఏంది డిబేట్? వాస్తవాలు అంటే వాళ్ళు సరైన, మీరు ఒక మాట అన్నారు, అందుకని నేను ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. మీరు ఒక మాట అన్నారు, ఆ గత ప్రభుత్వం సఖ్యత లేకపోవడం వల్ల మనకు రావాల్సినవి రాలేదని. మరి ఈయన 36 సార్లు తిరిగారు. మరి నువ్వు విశ్లేషకులుగా నువ్వు చెప్పాల్సింది పోయి ఉల్టా మాట్లాడితే రామ్మోహన్ ఆగన్న 100 డిబేట్ లో పాల్గొన్నావు, డిబేట్
కంటిన్యూ శేషు గారు కంటిన్యూ ప్లీజ్. నేను క్వశ్చన్ అడుగుతాను, ఇంటర్ఫేర్ ఒకసారి ఆయన కంప్లీట్ చేయలేదు. ఇటీవల రామన్ అన్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1.65 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చింది. ఏ ప్రతిపాదనని ఆమోదింపజేయలేదు అనేటటువంటి విషయం మనకు తెలుసు. విభజన చట్టంలో ముఖ్యంగా తెలంగాణలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలేదని మనమే మాట్లాడినాం. 38,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డికి కూడా నిధులు ఇవ్వలేదని మనమే మాట్లాడుతున్నాం కదా. ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలి కదా. జాతీయ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముందు పెట్టాలి కదా. తర్వాత జాతీయ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ముందు పెట్టాలి కదా. ITIR కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏమైందనేది అడగాల్సినటువంటి అవసరం ఉంది కదా. IIM లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఉన్నది, అది ఇవ్వలేదనేటటువంటి అంశాన్ని ముందు పెట్టాలి కదా. ఇనుముకు పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏమైందనేటటువంటి విషయాన్ని అడగాలి కదా. కాబట్టి విభజన చట్టంలో చాలా అంశాలు మనకు రాలే, వాటిని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎంపీల బాధ్యత ఏంటది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటది. పార్లమెంట్ లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు లేవనెత్తాల్సిన అవసరం ఉంటది, చర్చించాల్సినటువంటి అవసరం ఉంటది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా, తెలంగాణకి ఏమేమి ఇచ్చామని ప్రశ్న అడిగితేనే కదా. కాబట్టి మళ్ళా పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభం అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక అజెండాని ఎంపీల ముందు పెడుతుంది. ఆ ఎంపీల ముందు పెట్టి ఇవన్నీ అప్పుడు అధికారంలో ఉన్నవారు చూసుకున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు చూసుకున్న, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రం ఏదైనా ఇస్తే మేము సాధించాం, ఇవ్వకపోతే కేంద్రం సవత్తలు ప్రేమ చూపిస్తుంది. ఈ రకమైన వాదనే కంటిన్యూ అవుతుంది. అటు కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అదే రకంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. ఏదైనా ఇస్తే మేము అంత ఇచ్చామని చెప్పి చెప్పుకోవడం, ఏదైనా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పుకోవడం, ఈ రకమైనటువంటి వరబడి రాజకీయ పార్టీల మధ్య కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు? ఇప్పుడు నీతి ఆయోగ్ ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం ఉంటుందనేటటువంటి ఒక ప్రిన్సిపల్ పెట్టుకుంది. ఆ ప్రిన్సిపల్ కి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. బట్ ఆ విధంగా పనిచేస్తుందా అనంటే విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని వేలెత్తి చూపుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం పైన చేస్తుంది. అయితే ఇప్పుడు ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వస్తారా అనేటటువంటి ప్రశ్నని మీరు దిలీప్ అని అడిగారు. వస్తే వివిధ అంశాలపైన మూడు పార్టీలు ఎట్లాంటి వ్యూహం చేయాలనేటటువంటి ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుంది. రావాల్సినటువంటి బాధ్యత అందరికి ఉంటుంది. రెండోది, సీఎం చీఫ్ మినిస్టర్ గారే ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి మనం ఈ పెండింగ్ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ గిల్లీ జోల పాడుతున్నారు అనేటటువంటి ఒక ఆరోపణకి సమాధానం ఏంటి అనంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలివిగా ఈ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టింది. ఏంటది? సహజంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇటీవల కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మధ్యన సంవాదం జరిగింది. రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ స్వయంగా ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి ఈ అఖిలపక్ష సమావేశానికి ఒక క్లవరింగ్ ఏం పెట్టారంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని అధ్యక్షతగా పెట్టారు. పెట్టి ముఖ్యమంత్రి అతిథిగా వస్తున్నారు. ముఖ్యమంత్రి అతిథిగా వస్తున్నారంటే కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అతిథిగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగేది కాబట్టి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక ప్రధాన అజెండా ఏంటి అనంటే, ఇప్పుడు 12వ తారీఖు నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజే 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ ను పెడుతున్నారు, ఆమోదిస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఆ 42% లోకల్ బాడీలో బీసీలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి. కాబట్టి ఆ విషయంలో ఇక్కడ దీనిపై చర్చ జరిగి మీరు సహకరించాలి అని అడిగే అవకాశాలు ఈ సమావేశంలో ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. బట్ అది ప్రధాన అయితే శేషు గారు మరో రకమైనటువంటి వాదన కూడా ఉంది. శేషు గారు ఒక మాట అయితే ఇప్పటికే ఈ 42% రిజర్వేషన్ పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు తమ అభిప్రాయం చెప్పారు. మీరు ఎట్లా పడితే అట్లా ముసాయిదా బిల్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే దాన్ని ఆమోదించేటటువంటి ప్రసక్తి లేదు. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం తేల్చండి అన్నారు. ఎందుకనంటే కర్ణాటకలో కూడా 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తే
భారతీయ జనతా పార్టీ ఆ బొమ్మాయి ప్రభుత్వం మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్ ఎత్తివేసి ఒక్కలింగలకు లింగాయత్తులకు ఆ రిజర్వేషన్ పంచారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన కూడా వస్తే మేము దాన్ని ఆమోదించమని కరాఖండిగా చెప్పేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కులగణనలో 46.25% బీసీలు, తర్వాత 10% బీసీ మైనార్టీలు ఉన్నారని పెట్టింది. అంటే మొత్తం 56% పెట్టింది. ఈ 56%కి 42% రిజర్వేషన్లు అనేటటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ దాన్ని ఆమోదిస్తుందా? దాన్ని ఆమోదించడానికి ప్రయత్నాలు చేస్తుందా? అది లోక్సభలో పెడుతుందా? రాజ్యాంగ సవరణ చేస్తుందా? 9th షెడ్యూల్లో పెడుతుందా? అవి ఇవ్వగలుగుతుందా అనేటటువంటి ప్రశ్నలన్నిటి మధ్యలో మనకు వస్తున్నటువంటి సందేహాలు ఏంటంటే, అసలు బీసీల రిజర్వేషన్లను ఇంత కాంట్రవర్షియల్ చేయడానికి కారణం రెండు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పెద్ద సామాజిక వర్గాన్ని రెండు ప్రభుత్వాలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయనేటటువంటి విషయాన్ని మనం భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి బట్ ఈ అంశం, ఈ రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్లు, రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నిటినీ కూడా తీసుకురా. ఇప్పటికే నష్టం జరిగిందండి. ఏమి నష్టం జరిగింది? 10 ఏళ్లు మనం వెనుకకు పోయాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? 11 లక్షల కోట్ల రూపాయలు మేము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చామని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు, రొటీన్ లో భాగంగానే ఇచ్చాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దానికి ఇంకా 1800 కోట్ల రూపాయల నిధులు బాకీ ఉన్నారు, పెండింగ్ ఉన్నారు. జిఎస్టీ బాకీలు ఉన్నారు. తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు బాకీలు ఉన్నారు, గ్రాంట్స్ బాకీ ఉన్నారు. అవన్నీ ఎప్పుడు ఇస్తారనేటటువంటి ప్రశ్న వస్తుంది. 2023-24 కేంద్ర బడ్జెట్ లో అప్పర భద్ర నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే ఇవ్వకపోయారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు 38,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు ఒక 10,000 కోట్లు ఇవ్వండి, ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కదా.